ఒక ఊరిలో ఒక కాకి, ఒక కోకిల ఉండేవి. కాకి నల్లగా ఉండేది. కోకిల కూడా నల్లగా ఉండేది. కానీ గొంతు మంచిగా ఉండడంతో పుట్టుక నుంచి ప్రొద్దున లేవగానే కుహు కుహు కూ కూ అని పాట పాడసాగింది. కాకి కూడా ప్రొద్దున్నే కావు కావు అంటూ అరిచేది. కోకిల కమ్మని వాయిస్కి వావ్ ఏం వాయిస్ అని అన్ని పక్షులు బయటికి వచ్చి చూసేవి. కానీ కాకి వాయిస్కి ఒక్కటి కూడా వచ్చేవి కావు, గౌరవించేవి కావు. అప్పుడు కాకి తన తెలివిని ఉపయోగించింది. కాకినే ప్రతి ఒక్కరూ వచ్చిన వెంటనే చూడాలి అనేసి కాకి ఒక కుండ రెడీ చేసి చక్కెర నీళ్లు, పాయసం, తీపు అన్నం ఇలాంటి మరెన్నో పదార్థాలు రోజుకి ఒక్కసారి నీడ ప్రదేశంలో పందిరి వేసి పెట్టి ఉచితం అని రాసింది. ఇది గమనించిన పక్షులు కోకిల వాయిస్కి టైం ఇవ్వకుండా కాకి ఉచితం ద్రాహ భోజన వసతులను ఉపయోగించుకుంటూ కాకి అన్నీ ఉచితంగా ఇవ్వడంతో కాకి గురించి వివరాలు తెలుసుకోసాగాయి. అలా కాకి చూడటానికి పెద్ద ఆకారంగా ఉండి గొంతు బాగోలేకపోవడంతో గౌరవించబడలేదని అలా ప్లాన్ చేసుకుంది. కోకిల తనకంటే పొట్టిగా ఉండి తనకున్న వాయిస్తో పాపులర్ అవ్వడం కాకికి నచ్చక అలా చేసింది. కాకి వివరాలు అన్ని పక్షులు తెలుసుకోసాగాయి. కాకి కూడా ప్రతి ఒక్క పక్షి వివరాలు తెలుసుకొని అందరి మన్ననలతో నవ్వుకుంటూ సంతోషంగా జీవనం సాగించింది. అలాగే కాకి పదార్థాలు తిన్న మిగతా పక్షులు కాకి వెనకాల చాలా ఆస్తి, డబ్బు ఉన్నాయి అని, అందుకే ఇలా ఖర్చు పెడుతుంది కాబోలు అని గౌరవించసాగాయి. ఈ కథలోని నీతి: విలువలేని చోట కూడా మనకి తెలివి ఉంటే మిగతా వారి నోరు మూయించి మన నోటిని పరిచయం చేసుకొని గౌరవించబడవచ్చు అని ఈ కథలోని నీతి. అలాగే కాకి చాలా నల్లగా ఉన్నప్పటికీ తన వాయిస్ పాపులర్ కానప్పటికీ ఎంత ముందుకు సాగుదామన్న నిశ్శబ్దంగా ఉండి ముందుకు సాగుతున్న కోకిలను త్రొక్కి కాకి తన తెలివితేటలతో తను ముందుగా ఉండి పాపులర్ అయ్యేందుకు అక్కడ ప్రయత్నించిందని చెప్పి ఈ కథలోని నీతి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కన్నా మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. షార్ట్స్ చేస్తున్నాను, క్వాట్స్ ఎక్కువగా నోట్ చేస్తున్నాను, కొన్ని పోయట్రీస్ నోట్ చేస్తున్నాను. మీకు వాటిలో నాకైతే లైక్స్ వస్తున్నాయి, చాలా థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా చూడండి, మీరు వాటిలో మీకు ఎక్కువ ఏ కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అంటే నేను చెప్పింది మీరు నేను కొంతమంది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి అవి నోట్ చేస్తారండి. అదంతా మొత్తం నా క్రియేటివ్ వర్క్. నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి అక్కడ మీకు పెట్టాను. సో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను కాబట్టి ఒక్కొక్కరికి నేను ఇచ్చే ఫార్ములాలు అందరికీ యూజ్ కాకపోవచ్చు. వన్స్ యూజ్ చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇన్ కేస్ యూజ్ చేశాక మీకు అవి అర్థమైతే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, అండ్ అన్నీ కొత్తవి క్రియేట్ అవుతాయి. సో ఆ విధంగా పెట్టిన పోస్టులు అవి. సో మీకు కూడా అలాంటివి ఏవైనా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పక తెలియచేయండి. థ్యాంక్ యూ.